ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ టాపిక్ చూసినా గోల్డ్. అక్షయ తృతీయ ముందు ₹1,00,000 చేరింది తులం గోల్డ్. గ్రాము 10,000 రూపాయలు. అంటే అక్కడి నుంచి ఎప్పుడు తగ్గుద్ది, మళ్ళీ ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంతవరకు పెరగవచ్చు, ఎంతవరకు తగ్గవచ్చు, ఇదే డిస్కషను. మ్యారేజెస్ అనుకోండి, ఏదైతే ఈవెంట్స్ అనుకోండి, చిన్నపాటి ఫంక్షన్స్ అనుకోండి, ఎక్కడికి పోయినా ఒక ఇద్దరు ముగ్గురు కలవగానే గోల్డ్ ఏమంటావు, ఇంకా తగ్గుద్దంటవా, తగ్గొచ్చా, పెరుగుద్దా, ఇప్పుడు మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, మా అమ్మాయిది ఉంది, లేదు మా అబ్బాయిది ఉంది, కోడలికి ఇవ్వాలి, అమ్మాయికి అయితే పెళ్లికి కావాలి, ఇలా డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ టైంలో గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కూడా ఇదే గోల్డ్ విషయంలో మీకు ఒక మన దగ్గర మన దేశంలో ఎంత స్టాక్ ఉంది గోల్డ్ నిల్వలు, ఆ నిల్వల్ని బట్టే మన దేశం ఎందుకు కొంటుంది, కొనాల్సిన అవసరం ఏంది, ఒకవేళ గోల్డ్ ఇంకా తగ్గుద్దా, కొనొచ్చా, కొనకూడదా, వెయిట్ చేయాలా అనేది దీంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర 880 టన్నులు ఉన్నట్టుగా ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. లెక్కింపు చేస్తే మన దగ్గర స్టాకు నిల్వ, ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు, గోదాంలో నిల్వలు. ఇప్పుడు సపోజ్ ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్కు సంబంధించిన నిల్వలు అంటే ఏంది, గోధుమలు, బియ్యం, పంచదార ఎలా అయితే నిల్వలు ఉంటాయో అలానే బంగారం నిల్వలు మన దేశంలో 880 టన్నులుగా ఉన్నట్టుగా లెక్కింపు చేయడం జరిగింది. ప్రపంచంలోనే 7వ అతిపెద్ద నిల్వలు కలిగినటువంటి మన దేశం కింద ఉంది. అయినా కానీ ఆర్బీఐ కొంటూనే ఉంది బంగారం. ఇంకో వీడియోలో ఎంత కొన్నది, లేటెస్ట్గా ఏం కొన్నది అనేది మళ్ళీ దాన్ని చూద్దాం. ఇప్పుడు అయితే జనరల్గా ఏంటిదంటే గోల్డ్ ఎందుకు కొంటుంది, గోల్డ్ ఎందుకు నిల్వ పెంచుకుంటారు అనేటప్పటికీ పురాతన కాలం నుంచి కూడా గోల్డ్కి ఎప్పుడైనా కానీ దాని స్థానం దానిదే. అంటే ఏ దేశమైనా కానీ ఆర్థికంగా శ్రీకృష్ణదేవరాయలు అంటే మనం చరిత్ర కనుక చూసినట్టయితే ఏ రాజు దగ్గర ఏ దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ ఉంటాయో ఆ దేశం సుభిక్షంగా ఉన్నట్టు, ఆ దేశం ఆర్థికంగా బలవంతంగా ఉన్నట్టు, బలంగా ఉన్నట్టు. ఇవన్నీ అలానే ఇప్పటికి కూడా అలానే కంటిన్యూ అవుతుంది. ఏ దేశంలో కనుక బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయంటే ఆ దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కానీ ఆర్థికంగా బలంగా ఉన్నట్టు. సేమ్ మనం కూడా గోల్డ్ ఏదైతే ఎవరి దగ్గర నిల్వలు ఎక్కువ ఉన్నాయి అంటే సపోజ్ మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంది అంటే ఫైనాన్షియల్గా సౌండ్ అంటే ఏంది, వాళ్ళు ఆర్థికంగా మంచిగా పురోగతిలో ఉన్నట్టు, సేవింగ్స్ ఎక్కువ ఉన్నట్టు. గోల్డ్ ఎక్కువ ఉంది అంటే ఏదైనా అవసరం పడితే దాన్ని ఎన్కాష్ చేసుకోవటం అంటే అవసరానికి ఉపయోగపడేది, అప్పులు గిప్పులు చేయకుండా. రెండోది ఏంటిది, సేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, అట్లా. అయితే ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ ఉందో ఈ గోల్డ్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మనం 7వ దేశంగా మనం ప్రపంచంలో 7వ దేశం కింద అయింది. ఇప్పుడు మనం అది చూద్దాం. ఫస్ట్ వచ్చి అమెరికా. అందుకనే అమెరికా వాళ్ళు ట్రంప్ ఇప్పుడు సుంకాలన్నా టారిఫ్లన్నా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఆధిపత్యం నడుస్తుంది. అంటే ఆయన దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి, ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నాడు అర్థం. ఆయన దగ్గర 8,133.46 టన్నులు ఉంది స్టాక్. ఇన్వెంటరీస్ అంటారు వాటిని, నిల్వలు అంటారు వాటిని. తర్వాత 2 వచ్చి జర్మనీ, ఇది ఐరోపా, వెస్ట్ ఐరోపా. దీని దగ్గర అంటే జర్మనీలో ఎంత ఉంది, 3,351.53 టన్నుల నిల్వలు ఉన్నాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చి ఇటలీ. ఇది కూడా వెస్ట్ ఐరోపా. దీని దగ్గర 2,451.84 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఇక ఫోర్త్ వన్ వచ్చి చైనా, ఇది ఏషియా, ఈస్ట్ ఏషియా కిందకి వస్తుంది. దీని దగ్గర వచ్చి 2,279.56 టన్నుల నిల్వ ఉన్నది. తర్వాత స్విట్జర్లాండ్, ఫిఫ్త్ వన్. స్విట్జర్లాండ్ వచ్చి పశ్చిమ ఐరోపా అంటే వెస్ట్ ఐరోపా. అంటే ఐరోపాలోనే ఎక్కువ ఉంది, వెస్ట్ ఐరోపాలోనే. స్విట్జర్లాండ్ అనుకోండి, జర్మనీ అనుకోండి, ఇటలీ అనుకోండి, అవన్నీ కూడా యూరోప్లోకి వెస్ట్ ఐరోపాలు. ఇప్పుడు స్విట్జర్లాండ్లో వచ్చి 1,039.94 మెట్రిక్ టన్నులు ఉందన్నమాట. ఇక తర్వాత జపాన్ ఉంది. జపాన్లో 845.97 టన్నులు ఉంది. దానికంటే ముందు మనం ఇక నెక్స్ట్ అంటే స్విట్జర్లాండ్ తర్వాత మన దగ్గర 880 మెట్రిక్ టన్నులు ఉంది స్టాకు. ఇది అనమాట. అయితే
ఈ గోల్డు ఎందుకు కొంటున్నారు? అయితే అక్షయ తృతీయ ముందు రూ. 1,00,000 చేరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 1,00,000కి వచ్చేసింది. కొంచెం అటు ఇటుగా. మళ్ళీ 1,00,000 రీచ్ అయిపోద్ది. 1,00,000 కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎందుకు ఏంటిదనేది మీరు డిసైడ్ చేయాలి. నేను చెప్తూ ఉంటా నా విశ్లేషణ. తర్వాత ఇవి ఎలా చూడాలి, ఏం చూడాలి నేనే చెప్పక్కర్లేదు. మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎలా అనేది. అయితే జనరల్‌గా ఏంటంటే ఈ సాంప్రదాయకంగా గానీ, ఈ అంటే ఏదైతే గృహప్రవేశాలు, ఈవెంట్స్ అంటే పుట్టినరోజులు అనుకోండి, లేకపోతే మ్యారేజెస్ అనుకోండి, ఏదున్నా కానీ బంగారం అనేది ముడిపడి ఉంటుంది. ఈ బంగారం ఏదైతే కొనుగోళ్ళకి మనము మించి అంటే ఇప్పుడు ప్రపంచంలోనే అందరూ కూడా కొనుగోళ్ళకి ఆసక్తి చూపుతారు. దేశాలే. అది ఎందుకు ఏంటిది అంటే ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో, ఆ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అనిశ్చిత సమయాలు అంటే ఏంది స్థిరత్వాన్ని ఎప్పుడైతే కోరుకుంటాయో ఈ దేశాలన్నీ కూడా ఈ అనిశ్చిత పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అంటే మన దగ్గర బంగారం నిల్వలు ఉండాలి. బంగారం నిల్వలు ఎంత ఎక్కువ ఉంది అంటే ఆ అనిశ్చిత పరిస్థితుల నుంచి మనము బయటపడే అవకాశాలు ఉంటాయి. ఏ దేశానికి ఎప్పుడు ఏ అనిశ్చిత పరిస్థితి వస్తుందో తెలియదు. కానీ ఆ అనిశ్చిత పరిస్థితులను తట్టుకోవటానికి అంటే ఉదాహరణకు కోవిడ్-19 అనుకోండి, రష్యా ఉక్రెయిన్ వార్ అనుకోండి, తర్వాత గాజా ఇజ్రాయెల్ వార్ అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఈ ట్రంప్ సుంకాలది అనుకోండి, లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ మనకి బోర్డర్‌లో అనుకోండి, ఏదో ఈ పహల్గాం గొడవలు అనుకోండి, ఏదైనా ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు జరిగినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉండవు. ఆ దేశాల నుంచి ఎగుమతులు ఉండవు, ఆ దేశాలకు దిగుమతులు ఉండవు. ఈ ఎగుమతులు, దిగుమతులు లేనప్పుడు అక్కడ ఏదైతే ఆర్థికంగా అంటే స్థిరత్వం ఉండదు. ఈ స్థిరత్వం ఉన్నప్పుడు ఏమవుతది దానికి ఫండ్స్ కావాలి అంటే రూపాయి కాగితాలు గానీ, డాలర్లు గానీ పనిచేయవు. బంగారమే పనిచేస్తది. అందుకని బంగారం నిల్వలు పెంచుకుంటూ ఉన్నాయి దేశాలు. అది మెయిన్ అనమాట. ఇక వీటితో పాటు ఏంటిది ఈ కంటిన్యూగా ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు దేశాలు కొనేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాంకులు కొనేటప్పటికి ఈ గోల్డ్ రేటు పెరగటం జరిగింది. దీంతో పాటు నిల్వలుంటాయి. ఎప్పుడైతే ఈ నిల్వలు ఉంటాయో ఈ నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి దేశాలు ఒకటి. తర్వాత ఈ మైన్స్ ఉంటాయి, ఖనిజాలు అంటే ఉత్పత్తి చేసేయటానికి. అంటే ఇప్పుడు ఏంది ఈ మైన్స్‌లో ఏవైతే ఖనిజాలు ఉన్నాయో ఈ గోల్డ్ ఏదైతే ఉందో పై పొరల్లో లేదు, ఇప్పుడు చాలా అడుగు పొరల్లో ఉంది. అడుగు పొరల్లోంచి బయటికి తీయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైతుంది. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గనక తగ్గితే అంటే తగ్గడం అంటే ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరగాలంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిందనుకోండి ఉత్పత్తి పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఉత్పత్తి ధర ఆటోమేటిక్గా బంగారం ధర తగ్గేది లేదు. ఎందుకోసం ఉత్పత్తి ధరతో పోల్చుకుంటే. అయితే దీంతోటి ఇప్పుడు ఈ సంవత్సరమే మనం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌లోనే 57.57.5 టన్నులు మనం దేశం కొనుక్కోవడం రిజర్వ్ బ్యాంక్ కొనడం జరిగింది. 2017 తర్వాత అత్యధికంగా కొనుగోలు జరిగింది దాంట్లో. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆర్బీఐ నిల్వలు 35% పెరగడం జరిగింది. తర్వాత మనకి ఫైనాన్షియల్ ఇయర్ 20లో 653 టన్నులు స్టాక్ ఉంది మన దగ్గర నిల్వలు, ఇన్వెంటరీస్ అంటాం. అటువంటిది ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి 880 టన్నులు వరల్డ్‌లోనే 7th లార్జెస్ట్ నిల్వలు ఉన్నటువంటి దేశం కింద ఏర్పడటం జరిగింది. అయిన తర్వాత ఎప్పుడైతే ఈ బంగారం ర్యాంకింగ్ అంటారు. ర్యాంకింగ్ అంటే ఏంది? వరల్డ్‌లో టాప్ నిల్వలు ఉన్నటువంటి దేశం ఏంటంటే ఆర్థికంగా మనం కూడా పురోగతి సాగిస్తున్నట్టు. కొన్ని నిల్వ పెట్టుకుంటున్నాం అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్‌గా ఎకానమీ బాగున్నట్టు. అయితే ఈ బంగారం నిల్వలు ఏవైతే ఉన్నాయో మనం 2015లో చూస్తే 10వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు 7వ స్థానానికి వచ్చినాం. అయితే ఈ విదేశీ మారక నిల్వలను బట్టి మనం బంగారం ఇప్పుడు ఏదైతే ఉందో 11.35% మన దగ్గరే ఉంది. ఇది 2021లో 6.86% ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ బంగారం ఏదైతే ఉందో అంటే ఇటీవల సంవత్సరంలో డాలరు అస్థిరంగా ఉంది. అంటే ఏమవుతుంది? డాలర్ అప్ అండ్ డౌన్లు అవ్వటం. ఎలక్షన్స్ ముందని, ఎలక్షన్స్ తర్వాత ఈ ట్రంప్ సుంకాలని, టారిఫ్లు అనటం, దాంతోటి ఈ అమెరికా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది అనేది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, ఈ సుంకాలు టారిఫ్లతోటి ఎగుమతులు ఉండవు, అక్కడ అమ్మాలి అంటే ట్యాక్సే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ అమెరికా ఎకానమీ తగ్గిపోతుంది అన్నప్పుడు డాలర్ వీక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ డాలర్ ఇండెక్స్ ఉంటుంది, అది వీక్ అయిపోతుంది. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? ఈ బంగారం నిల్వలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అంటే డాలర్ అస్థిరంగా ఉంది కాబట్టి డాలర్ పెరుగుతుంది అని చెప్పేసి ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే యుఎస్ డాలరు వరల్డ్ మొత్తానికి కరెన్సీగా అంటే హైయెస్ట్లో ఉంటుంది కాబట్టి దాని విలువలు ఎప్పుడైతే అప్ అండ్ డౌన్లు జరిగినాయో
దాంతోటి ఏమవుతుంది, ఈ కేంద్ర బ్యాంకులన్నీ కూడా ఈ ఈ అప్ అండ్ డౌన్లు మనకెందుకు అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం బంగారంలోకి వాళ్ళు దేశాలన్నీ కూడా నిల్వలు పెంచుకోవడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అయిన తర్వాత జనవరి 25లో ఈ డాలర్ ఇండెక్స్ 110 నుంచి ఇప్పుడు 100కే పడిపోయింది. అంటే ఏంది, ఆర్బీఐ బంగారం పెంచుకోవటం వివేకవంతమైన పని అని ఈవీ ఇండియాలో పాలసీ అనమాట. ఆయన చీఫ్ పాలసీ అడ్వైజర్ ఒక అతను ఉన్నాడు, డికే శ్రీవాస్తవ. ఆయన కూడా ఏమంటుండు, డాలర్ ఎప్పుడైతే 110 నుంచి $100 పడిపోతుందో ఆర్బీఐ వాళ్ళు, మన ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బంగారం నిల్వలు పెంచుకోవటం అనేది మంచి ఆలోచనే అని చెప్పడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 2022 నుంచి మన దేశం ఆర్బీఐ ఏదైతే ఉందో 214 టన్నుల బంగారాన్ని మన దేశానికి రావటం జరిగింది. ఇది ప్రపంచ అస్థిరత మరియు దేశీయ నిల్వల యొక్క అంటే మార్పుని సూచిస్తుంది అనేది చెప్పడం జరిగింది. అయితే దీని వలన బంగారం నిల్వలు పెంచుకోవటం వలన విదేశీ మారక ద్రవ్య స్థావరాన్ని మనం తెలుస్తాం అనమాట. వరల్డ్లో మనం స్థానం ఏంటిది అనేది తెలుస్తుంది, బలపరుస్తుంది. మరియు బంగారం ఎప్పుడైతే ఫిక్స్డ్ ఆస్తి అనమాట, స్థిరమైన ఆస్తిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ మార్పులు జరిగినా మనకి ఇబ్బంది ఉండదు అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడైతే బంగారం నిల్వలు పెరుగుతూ ఉంటాయో మన యొక్క రూపాయి కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే బంగారం నిల్వలు పెరిగినాయి అంటే మన దేశం ఆర్థికంగా పెరిగినట్టు, ఆర్థికంగా సామర్థ్యం ఆర్థికంగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఆర్థికంగా ఉందో మన రూపాయి బలోపేతం అవుతుంది. అందుకని అంతర్జాతీయ ఏదైతే ఉంటుందో దాంట్లో యూపీఐ వంటి వేదికలు ఏదైతే ఎక్స్పాండ్ ఉందో వాటన్నిటిలో మనది కూడా మద్దతు ఇవ్వడానికి ఒకటి ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటుగా ఈ ముడి ధరలు అంటే ఈ మధ్యకాలంలో మనకి క్రూడ్ ఆయిల్ బాగా తగ్గటం వల్ల కూడా మనకి బిజినెస్ పెరగడానికి అధిక వాణిజ్య పరిమాణాలు పెరగటం. అయితే మళ్ళీ ఈ మధ్య ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్కి ఆర్బీఐ నుంచి 2.5 లక్షల కోట్లు డివిడెండ్ ఇవ్వటం, ఇవన్నీ గుడ్ న్యూస్ అనమాట. ఎకానమీ గ్రోత్ అవుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనే దానికి రీజన్. ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్లో అంతకుముందు మీరు గమనించినట్లయితే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కంపెనీలు అన్నీ కూడా అమ్మేస్తారు, అమ్మేసి ఆ వాటాలు అమ్మేసి డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక 2 సంవత్సరాల నుంచి లేదు. అంతకుముందు ఇప్పుడు ఈ సంవత్సరం 2.5 లక్షల కోట్లు, అంతకుముందు 2 లక్షల కోట్లు, అంతకుముందు 1 లక్ష పైన కోట్లు. అంటే గవర్నమెంట్ కంపెనీలు సంపాదించినటువంటి ఏదైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాల్లోంచి వడ్డీని ఏదైతే ఉందో ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ లేదు లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ. ఎల్ఐసి జరిగింది 2 years బ్యాక్. అంటే కొంచెమే. అయితే ఎక్కువ శాతం ఆర్బీఐ అంటే మన గవర్నమెంట్ కంపెనీ లాభాలు పెరగటం, దాంతోపాటు డివిడెండ్లు ఇవ్వటం, వీటన్నిటితోటి అనమాట. అయితే ఎప్పుడైతే బంగారం ధరలు బలంగా ఉంటాయో మనకు కూడా ఈ బంగారం నిల్వలు ఉండటం వల్ల మన ఎకానమీ బాగుంటుంది అనేది అనమాట. అయితే ఈ బంగారం నిల్వలు ధరలు అంటే బంగారం నిల్వలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. రెండోది ఇది ఎప్పుడు తగ్గుద్ది, ఏం తగ్గుద్ది అనే దానికి మనం ఇంకో వీడియోలో చెప్తాం. ఓకే, ఇంకా పోతే ఏంటిదంటే మీకు బంగారం మీద ఇంకా నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా ఏదైనా చేయాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి గోల్డ్ అని చెప్పేసి అంటే చిన్న అమౌంట్ తోటి కూడా గోల్డ్ ఇప్పుడు చాలా వల్టాలిటీ ఉంది. అంటే 10 గ్రాముల గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. 10 గ్రాముల గోల్డ్ అంటే సుమారు ₹1,00,000. మీ దగ్గర ఒక 10,000 కనుక ఉంటే మార్జిన్ రోజు 2,000 రూపాయలు తేడా వస్తుంది. ఈరోజు కూడా 2,000 తేడా ఉంది, నిన్న 2,000 తేడా ఉంది. అంటే 10,000కే ₹2,000 లోకి హైకి డిఫరెన్స్ వస్తుంది. అయితే ఒక 10,000 ఉంటే 10 గ్రాముల గోల్డ్ రోజు ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్ముకోవచ్చు, సాయంత్రం కొనుక్కొని తెల్లారి ఉదయం అమ్ముకోవచ్చు. లేదు ఉదయం పెరుగుతుందంటే కొనుక్కొని అమ్మవచ్చు, తగ్గుతుందంటే అమ్మి కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. 10,000 ఉంటే చాలు 10 గ్రాముల బంగారం. లేదు ఇంకో 10,000 ఉందంటే సిల్వర్ కూడా కిలో చేసుకోవచ్చు. సిల్వర్ కూడా ₹1,00,000 దగ్గరలో ఉంది. అంటే సిల్వరు గోల్డ్ అటు ఇటుగా అంతే ఉంది కాబట్టి ఒక 10,000 పెడితే సిల్వరు కిలో చేసుకోవచ్చు ట్రేడింగ్. అది కూడా రోజు 1,000, 2,000 తేడా ఇస్తుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.